ఈ వీడియోలో మనం ఐపీఎల్ 2026లో ప్రైజ్ ఎక్కువ ఉన్న ఫ్లాప్ అయిన బ్యాటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో అప్కమింగ్ వీడియోస్లో ఫ్లాప్ అయిన బౌలర్స్ అండ్ ఫ్లాప్ అయిన ఆల్రౌండర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెంబర్ 5 జితేష్ శర్మని ఆర్సీబీ 11 CR పెట్టి రీటైమ్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ తను లాస్ట్ ఇయర్ అంత ఫామ్లో అయితే ఈ ఇయర్ తను ఆడలేదు. ఈ సీజన్ 12 innings ఆడితే 116 runsతో 122 స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడు విత్ 12.89 యావరేజ్తో. సో ఒక ఫినిషర్కి ఉండాల్సిన స్ట్రైక్ రేట్ అయితే కాదు 122 స్ట్రైక్ రేట్. దీనివల్ల వాళ్ళ టీంకి చాలా అంటే చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఒక ఫినిషర్కి మినిమం 150 స్ట్రైక్ రేట్ అయితే ఉండాలి. దాంతోపాటు మిడిల్ ఓవర్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ప్రతిసారి తిన కూడా ఫెయిల్ అయ్యాడు. అండ్ తన బ్యాట్ నుండి రన్స్ రాకపోవడంతో తన స్ట్రైక్ రేట్ అయితే చాలా అంటే చాలా లో అయితే పడిపోయింది. ఇంకా ఈ సీజన్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 23 runs ఆఫ్ 9 balls వర్సెస్ ఎల్ఎస్జి. ఆ ఒక్క మ్యాచ్ తప్ప ప్రతి మ్యాచ్ ఫ్లాప్ అయ్యాడని చెప్పాలి. నాకు తెలిసి ఆర్సీబీ నెక్స్ట్ ఇయర్ జితేష్ శర్మని అయితే రీటైన్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే లాస్ట్ 2 years నుండి వాళ్ళు ఛాంపియన్షిప్ అయితే విన్ అవుతున్నారు. 99% ఇండియన్ కోర్ని అయితే వాళ్ళు చేంజ్ అయితే చేయరు. సో జితేష్ శర్మని అయితే వాళ్ళు కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 4 సూర్యకుమార్ని ముంబై ఇండియన్స్ 16.32 crores పెట్టి రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ తను లాస్ట్ ఇయర్ ఫామ్ బట్టి అయితే ఈ ఇయర్ చాలా వరస్ట్ అనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ తను 700+ runs అయితే కొట్టాడు విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 65+. సో కానీ ఈ ఇయర్లో తన ఫామ్ అయితే చాలా అంటే చాలా డిప్ అయితే అయిపోయింది. ఈ ఇయర్లో 13 innings ఆడితే జస్ట్ 270 runs విత్ ఎన్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 147.54 స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ వచ్చేసరికి 20.77 ఉంది. సో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి స్ట్రైక్ రేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ యావరేజ్ అనేది మరీ వరస్ట్ కింద అయితే ఉంది. మినిమం ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి 30+ యావరేజ్ అయితే ఉండాలి. దానితో పాటు ఈ సీజన్ 2 డక్అవుట్స్ అయితే అయ్యాడు. అయితే హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 60/42 వర్సెస్ ఆర్ఆర్. అదే ఎంఐ లాస్ట్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ ఇంకా సూర్యకుమార్ యాదవ్ని రిటైన్ చేసుకుంటారా అంటే ఎస్. ఎందుకంటున్నానంటే ఇయర్ తను వరల్డ్ కప్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఎందుకంటే క్యాప్టెన్సీ ప్రెషర్ వల్ల. సో నెక్స్ట్ ఇయర్ నుండి అవేవి ఉండవు కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం సూర్యకుమార్ యాదవ్ని అయితే ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 3 రుతురాజ్ గైక్వాడ్ని 18 crores పెట్టి సిఎస్కే అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ సీజన్ తనకి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. తనకి ఈ సీజన్ స్ట్రైక్ రేట్తో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాడు. ఈవెన్ చాలా దారుణంగా ట్రోల్ కూడా చేశారు. ఈ సీజన్లో తను 14 innings ఆడితే 337 runsతో 123.4 స్ట్రైక్ రేట్ విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 28.08. సో ఓపెనర్ కాబట్టి ఈ ఐపీఎల్ స్టాండర్డ్స్కి మినిమం 140+ స్ట్రైక్ రేట్ అయితే ఉండాలి. ఇంకా హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 67/48 వర్సెస్ ఎంఐ. ఇంకా అలాగే 74/60 వర్సెస్ జీటీ. కానీ మ్యాచ్లో రన్స్ అయితే వచ్చాయి కానీ స్ట్రైక్ రేట్ అనేది చాలా అంటే చాలా లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ సిఎస్కే రిటైన్ చేసుకుంటుందా అంటే ఎస్. ఎందుకంటే నేనంటే ఈ ఇయర్ తన క్యాప్టెన్సీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ వాళ్ళ టీంలో బిగ్ ప్లేయర్స్ ఇంజురీ అయినా సరే వాళ్ళు 6 matches అయితే విన్ అయ్యారు. సో సిఎస్కే 99% రుతురాజ్ గైక్వాడ్ని అయితే వాళ్ళ క్యాప్టెన్ కింద కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నెంబర్ 2 నిక్లెస్ పూరన్ని 21 crores పెట్టి ఎల్ఎస్జీ అయితే రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ అసలు ఈ సీజన్లో తన బ్యాట్ నుండి అసలు రన్స్ అయితే రాలేదు. ఇంకా స్ట్రైక్ రేట్ కూడా చాలా దారుణంగా అయితే పడిపోయింది. ఈ సీజన్లో తను 14 innings ఆడితే 234 runs 127.87 స్ట్రైక్ రేట్ విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 18. అసలు నిక్లెస్ పూరన్కి ఈ సీజన్లో సర్టెన్ పొజిషన్ అనేది లేదు. ఒక్కోసారి టాప్ ఆర్డర్లో ఆడుతున్నాడు, ఒక్కోసారి మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు, ఒక్కోసారి లోవర్ ఆర్డర్లో కూడా ఆడాడు. సో తన ఫామ్ వల్ల వాళ్ళ టీం కాంబినేషన్సే మిస్ మ్యాచ్ అయిపోయాయి. సో ఇంకా నిక్కీ బీ ఇంటర్నేషనల్ కెరియర్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కాబట్టి తన ఫామ్ కూడా అందుకే డిప్ అయితే అయిపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ నిక్కీ బీని అయితే మ్యాక్సిమం రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. నెంబర్ 1 రిషబ్ పంత్ని 27 crores పెట్టి ఒక బ్యాట్ సీజన్ తర్వాత కూడా ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఛాన్స్ అయితే ఇచ్చింది. కానీ వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయితే అయింది. సో ఈ సీజన్లో తను 13 innings ఆడితే 312 runs చేసి 138.05 స్ట్రైక్ రేట్తో అయితే ఆడాడు విత్ ఎన్ యావరేజ్ ఆఫ్ 28.36 యావరేజ్. తన బ్యాట్ నుండి రన్స్ రాకపోయినా సరే ఇంకా తన క్యాప్టెన్సీతో టీమ్ కాంబినేషన్స్ని అయితే ప్రతి మ్యాచ్లో మార్చేవాడు.
టీం బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఉందంటే అది రిషబ్ పంత్ క్యాప్టెన్సీ వల్ల. ఒక మ్యాచ్లో మార్క్రమ్ ఓపెనింగ్ చేశాడు, ఒక మ్యాచ్లో ఆయుష్ బదోని ఓపెనింగ్ చేశాడు, ఒక మ్యాచ్లో పంత్ కూడా వచ్చి ఓపెనింగ్ చేశాడు. సో ఇంకా టీం కాంబినేషన్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా మిస్ మ్యాచ్ అయితే అయిపోయినాయి. సో ఇంకా ఏ ప్లేయర్ ఏ పొజిషన్లో ఆడుతున్నాడో తనకు కూడా తెలిసేది కాదు. సో ఇంకా పంత్ కూడా స్టెప్ డౌన్ అయ్యాడు కాబట్టి మ్యాక్సిమం ఎల్ఎస్జి మేనేజ్మెంట్ అయితే కొత్త క్యాప్టెన్ వెతుక్కోవాలి కాబట్టి ఇంకా ఎల్ఎస్జి మేనేజ్మెంట్ వచ్చేసరికి పంత్ని అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలాంటి కంటెంట్ కోసం మీరు మన వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ నేను ఫ్లాప్ అయిన ఆల్రౌండర్స్ ఇంకా ఫ్లాప్ అయిన బౌలర్స్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఆ వీడియో మీకు రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి.